₹25 kg టమాటా. మనము చిన్న ఆగు ఇప్పుడే కాదు. ఇది పొటాటో అంతే కదా. ఇది చెట్టు ఉందా నీకు? దొడ్డి చెట్టు ఉందా లేదా? స్టాండ్ అప్ చిన్ను, స్టాండ్ అప్. చెప్పా నిలబడి చెప్పు నాన్న. ఎన్ని కాదు 200 మరి 2 అరకిలో ఏం చేస్తావు? ఈ బాటిల్ ఏమి ఎట్లా చేస్తావు? ఈ బాటిల్ ఏది నీ దగ్గర? కిలో కావాలంటే ఎక్కిస్తా చూస్తా. కిలో కావాలి ఇంకోటి ఇది లేదనుకో, ఇది లేదనుకో ఏం చేయాలి తెలుసా? చెప్తారా? వేరే మార్కెట్ తీసుకోవాలి, కూరగాయలు అమ్ముతాను పోవాలి, భయపడాలి. రేట్ వేసుకున్నారు ఇక్కడ. ఇదేంటి బాబు చెప్పు, ఇదేంటి? దోసకాయలు కదా, కూర దోసకాయలు తింటారా? బట్టిగా తినచ్చు కదా. ఇవి చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ తెలుసా? ఇదేంటి ఏమైతే మనకి చేయడానికి ఏమైతే తెలుసా? క్యారెట్ రోజు క్యారెట్ పొట్టు తీసుకొని అన్నకు మంచి ఇది స్పైసెస్ మొత్తం. ఇదేంటిది? బిర్యానీ ఎట్లా వస్తాయి? ఎట్లా వెళ్తుంది? ధనియా ఓకే. ఆరోగ్యానికి మంచిది. వీటి ఉపయోగాలు అంటే ఏడు అయితే వ్యాపారం వస్తుంది, బట్టలు వేసుకోమన్నారు, తీసుకోమన్నారు. వేరే వస్తున్నాయి కలర్ భూమి కట్టుకోవచ్చు, చాలా డేంజర్. ప్రతిసారి ముగ్గియాలి, ఎంత ఇలా ఇవే సార్? ఇంకా కావాలి సార్? ఆలుగడ్డ సార్, కేజీ అండి సార్. ఫుడ్ కూడా చేయండి. ఈ బాగా తినిపోతే అంటే ఇప్పుడు ఇళ్ళ మూడు చిన్న మోసం చేసిన ఎట్లా బాబు? ఐస్కాన్ తెచ్చండి, ఐస్కాన్ అరే చేసుకురావాలి. మోసం ఎట్లా వెరీ గుడ్.
ఉన్నాయి కవర్లు ఉన్నాయి చాలా ఉన్నాయి. క్యారెట్ వరకు కిలో ప్రతిసారి పెట్టుబడి పెట్టింది. ఇక 5 రూపాయలు పుదీనా, ఇక 100 రూపాయలు కదా అది ఇస్తా. అరే నువ్వు పట్టుకుంటే నాకెట్లేనా? సరే మంచిది, ఇక పట్టుకోవాలి ఆడబెట్టుకోవాలి. నీ నెంబర్ చెప్పాను. రైట్ తీసుకోండి సార్. కాదు చేతిలో పట్టుకో, నేను ఫోటో తీద్దా. రైట్ జున్నానా? మంచి ఏరుకోండి, మంచి ఏరుకోకు, మంచి ఏరుకోండి. మేడం మంచి ఏరుకోమని చెప్పారు, కుర్చీ ఏరుకోకని చెప్పండి. తీసుకొని ఖాళీ చేయండి. బెండకాయ వేసిన బెండకాయ బాగా తీసుకోండి.
ఏమాలి ఏకరా మొగ్గి ఈ ఒక రూపాయి అటు ఇటైనా మంచిది తక్కువ వంకాయలు 15 వంకాయలు ఎంత పావుకిలో బెండకాయ పావుకిలో వంకాయ ఎంత అవుతుంది చూడు మేడం సాదర్ పడినది మాకు ఇప్పుడు వాయిస్ ఇవ్వాలి మీరు ఇవ్వాలి వాయిస్ సార్ ఇవ్వాలి వచ్చిన చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల మండల్ నడిపడ గ్రామంలో రైతు బజారు విద్యార్థులచే నిర్వహించవలసినటువంటి ఈ రైతు బజార్లో విద్యార్థులకు నిత్య జీవితంలో అవసరాలు మరియు వాళ్ళు యొక్క వచ్చే ఎగువ పంట దిగుబడిని ఏ విధంగా ఉపయోగించుకొని మార్కెట్లో సేల్ చేయాలో మంచి మెలకువలు తెలుసుకున్నారు. దాంతోపాటు వారు ఈ యొక్క ఆరోగ్య విషయంలో
ప్రతి కూరగాయల యొక్క గుణాలను తెలుసుకొని వారు ఏ ఆరోగ్యానికి ఎటువంటి కూరగాయలు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కాయగూరలు ఆకుకూరలు ఉపయోగపడతాయని మరియు ద్రవ్య వినిమయం ఏంటి వస్తు మార్పిడి ద్వారా మరియు ఈ వస్తువులు అమ్మడం ద్వారా క్రయ విక్రయాల ద్వారా వచ్చినటువంటి సొమ్మును అంటే రూపాయలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటి ద్వారా వాళ్ళు లెక్కలు అంటే గణితంలో మరియు వ్యవసాయంలో అదేవిధంగా నిత్య జీవితంలో వారు చాలా మెలకువలు తెలుసుకొని వారు భావితరంలో అన్ని పనులు దేశ అభివృద్ధి కొరకు మరి దేశాన్ని పురోగతి చేయడం కొరకు కూడా ఇది ఒక మంచి సోపానంగా నిలుస్తుందని మరి పిల్లలను మరి ఉపాధ్యాయులను అభినందిస్తూ మరి ఈ యొక్క టైం మార్కెట్ నిర్వహణ చేసిన ప్రతి ఉపాధ్యాయులకు మరియు హెడ్ మాస్టర్ గారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి నేను మీరు కూరగాయలు కొన్నారా సార్? నేను కూరగాయలు కొన్నా 100 రూపాయలు 100 రూపాయలు మంచిగా ఉన్నాయి, చాలా నాణ్యతతోటి చాలా మంచిగా ఉన్నాయి. తాజా కూరగాయలు తీసుకొచ్చి పిల్లలు తీసుకొచ్చి మంచి పంట పండించారు మార్కెట్. ఇగో ఇవి కూడా ఇగో తీసుకోబోతుంది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ సార్. వీడియో తీస్తున్నా, మాట్లాడిన బట్టిగా సీరియస్గా ఉన్నారు ఏంది అందరు? సీరియస్గా ఉండొద్దు. చెర్లపల్లి లోపల ఇటువంటి కార్యక్రమం విద్యార్థి రైతు బజార్ అనేది ఉపాధ్యాయుల చొరవతోనే హెచ్ఎం గారి చక్కని ఆలోచనతో ఇది రూపొందిన కార్యక్రమం. దీనివల్ల పిల్లలకు వాళ్ళ పుస్తకాలలో ఉన్నటువంటి తులామానము, ద్రవ్యమానము, డబ్బులు ఇవ్వడం నేర్చుకోవడం, ఏ విధంగా మనకు మార్కెట్లో మనకు ఏ విధంగా జోకిస్తారో అవన్నీ ప్రత్యక్షంగా వీళ్ళతో చేయించడం జరిగింది. కాబట్టి వాళ్ళకు చదువుకున్న చదువు అనేది మితీకరణ పనికొచ్చే విధంగా ఇది ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది. ఇది డిజైన్ చేసినటువంటి ఉపాధ్యాయులకు మరి అభినందన తెలియజేస్తున్నారు. అదేవిధంగా పేరెంట్స్ సహకారం బాగుంది. తాజా కూరగాయలను ఏ విధంగా అమ్మాలి, ఏ కూరగాయలు తింటే మనకు ఒంటి లోపల ఎటువంటి విటమిన్లు వస్తాయి, ఎటువంటి లాభాలు వస్తాయి, అటువంటి అవకాశం ఎటువంటి తింటే మనకు శరీరం ఆరోగ్యంగా ఉంటుందని కూడా వీళ్ళకి జీవనాలు తెలుస్తుంది. అదేవిధంగా ఎలా తూకం వేయాలి, అరకిలోకి ఎన్ని గ్రాములు ఉంటాయి, పావుకిలో ఎన్ని గ్రాములు ఉంటాయి, డబ్బులు ఏదైనా తీసుకోవాలి, డబ్బులు ఏదైనా ఇవ్వాలి, ఏ విధంగా అమ్మాలని వీళ్ళకి మంచి జ్ఞానం కలిగింది. ఇటువంటి చక్కని ప్రోగ్రాము ఏర్పడినందుకు విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను అదేవిధంగా చైతన్యంగా ముందుకొస్తున్న రథసారథి సుదర్శన్ గారిని వాళ్ళకు తోడుగా ఉండే ఉపాధ్యాయులను కూడా నేను చాలా చక్కగా అభినందిస్తున్నాను. ఇటువంటి స్కూలు మా కాంప్లెక్స్ నుంచి నేను గర్వపడుతున్నాను. ఈ ప్రోగ్రాం చూసేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా వీళ్ళు ముందుకెళ్లాలని కోరుతున్నాను. ఇటువంటి అవకాశాన్ని నాకు సారు మా బడికి వచ్చి నన్ను ప్రత్యేకంగా ఇస్తున్నారు. ఈరోజు నాకు వీలు కాలేదు సిఆర్పి అనుభవం కాబట్టి అందుకు కూడా సార్కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి మహిళలకు, ఎస్ఎంసీ చైర్మన్కు, మిగతా తల్లిదండ్రులకు వాళ్ళు ఎంతో చక్కగా ఆప్యాయంగా వచ్చి కూరగాయలు కొంటున్నారు. మరి ఇంత చక్కగా ప్రోగ్రాం లాస్ చేయకుండా ఉన్నందుకు మా తరఫున కూడా 1 కిలో దాకా 100 రూపాయల కూరగాయలు కొనడం జరిగింది. సంతోషంగా ఉంది. చక్కని ప్రోగ్రాం, చక్కని ఆలోచన విభిన్న కొనసాగింది. మరి
ఈ స్కూల్స్ ఈ విధంగా పనిచేస్తే మనకు కార్పొరేట్ స్కూల్లో మంచిగా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే ఊరు లోపల ఆ పిల్లలకు జాయిన్ కావాలని నేను కోరుచు ఈ కార్యక్రమాన్ని అందరికీ నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంపీపీఎస్ చెర్లపల్లి స్కూల్లో నిర్వహించిన రైతు బజార్ విద్యార్థి రైతు బజార్ కార్యక్రమంలో నిర్వహించడం వల్ల విద్యార్థులకి నిజ జీవితంలో తన వస్తువులు కొనడం, అమ్మడం, కేజీ, హాఫ్ కేజీ వీటి గురించి తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థి రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నో బ్యాగ్ డే సందర్భంగా వివిధ రకాలైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేసే భాగంలో ఈ రైతు బజార్ను విద్యార్థి రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు క్రయ విక్రయాలు ఏ విధంగా చేస్తారు, అదేవిధంగా వాళ్ళకి ఈ లెక్కలలో చూసినట్లయితే కొలతలు అంటే కేజీకి ఎన్ని గ్రాములు, అర కేజీకి ఎన్ని గ్రాములు, పావు కేజీకి ఎన్ని గ్రాములు అనే విషయం అనేది విద్యార్థులు ప్రత్యక్షంగా అధ్యయడానికి, ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఈ యొక్క రైతు బజార్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రైతు బజార్కి మంచి ప్రతిస్పందన వచ్చింది. విద్యార్థులందరూ, తల్లిదండ్రులందరూ వచ్చి కూడా మంచిగా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రాథమిక పాఠశాలలో ఈరోజు పిల్లలకి కూరగాయల రైతు బజార్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఏ కూరగాయలు తీసుకుంటే ఎలా అంటే అరకిలో ఎలా, పావు కిలో ఎంత, కిలో ఎంత తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా విషయాలు తెలిసినాయి. వీళ్ళకి ఇప్పుడు పిల్లలకి చాలా అర్థమైంది ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు బజార్కి వెళ్ళినప్పుడు కూరగాయలు ఎలా తీసుకుంటారో ఎలా అర్థమైందో ఇప్పుడు వీళ్ళు కూడా కూరగాయలు తీసుకోవడం వల్ల వీళ్ళకి అన్నీ తెలిసినాయి. ఈ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బజార్ అనేది మనం కూరగాయల మార్కెట్లోనే ఎక్కువ చూస్తాము, కానీ ఇలాంటి స్కూళ్ళల్లో మనకు పిల్లలకి అన్ని తెలియని విషయాలు తెలియజేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా ప్రోగ్రాంలు ఎన్నో చేయాలి, కూరగాయల మార్కెట్ విన్నందుకు మాకు సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. నా పేరు అంజలి. మా పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు. వీళ్ళు కూరగాయలు కొనడానికి అన్ని అమ్ముతున్నారు. వాళ్ళకి ఎలా కూరగాయలు తీసుకోవాలో తెలియజేయడానికి అన్ని అమ్ముతున్నారు. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు స్కూల్లో రైతు బజార్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మేము పేరెంట్స్ని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు ఇలా మార్కెటింగ్ చేయడం అనేది మాకు ఇంకా బాగా నచ్చింది. ఇలానే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి. ఈరోజు ఎంపీపీఎస్ చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి రైతు బజార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు అచ్చ సుదర్శన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాల స్వామి గారు విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ప్రత్యక్ష బోధన ద్వారా అనుభవం కలిగినట్లయితే ఆ జ్ఞానాన్ని చాలా రోజులు గుర్తుంచుకుంటారనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క విద్యార్థి రైతు బజారు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థులే ఈరోజు మరి కూరగాయలు, ఆకుకూరలు
ఇవన్నీ మరి వాళ్ళే అమ్మినారు. మేము పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు విశేషంగా రావడం, తర్వాత ఈ కూరగాయలు కొనడం. మేము ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ వస్తారని అనుకోలేదు. మరి కూరగాయలు కూడా సరిపోలేదు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మరి లాభము నష్టము కొనడము అమ్మడము అనేటువంటి విషయాలపైన అవగాహన పెరుగుతుందని, మరి రైతులు ఎన్నో ఆరుగాలాలు కష్టపడి పంటలు పండిస్తే మరి వాటిని మార్కెట్కి తీసుకొచ్చి అమ్మితే ఏ విధంగా వారికి లాభం ఉంటుందా, అమ్మేవారికి లాభం ఉంటుందా అనేటువంటి విషయాలను కూడా విద్యార్థులకు తెలుసుకునేటువంటి ఉద్దేశంతో ఈ రైతు బజార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తూకం లోపల ఉండేటువంటి ఆ బాట్లు ఏవైతే ఉన్నాయో మరి పిల్లలకు తెలియదు, వాళ్ళు మార్కెట్కి ఎప్పుడు పోరు, తల్లిదండ్రులే పోతారు. మరి ప్రత్యక్షంగా వారికి కూడా తెలియాలి చిన్నతనం నుంచే మరి మార్కెట్ పోయేటువంటి అలవాటు కూడా ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పావు కిలోకి ఎన్ని బాట్లు ఉంటాయి, ఎన్ని గ్రాములు ఉంటాయి, అరకిలోకి ఎన్ని బాట్లు ఉంటాయి, ఎన్ని గ్రాములు ఉంటాయి అనే తూకంలో తెలుస్తుంది. ద్రవ్యమానము, డబ్బులు ఇవ్వడము, 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు కొనుక్కున్నట్లయితే ఇంకెంత ఇవ్వాలి అనేటువంటిది తెలియడము. ఈ విధంగా ప్రత్యక్షంగా వాళ్ళ చేతుల ద్వారానే వస్తు మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి విద్యార్థులు బాగా విషయ అవగాహన చేసుకుని వాళ్ళు ఎల్లకాలము గుర్తుండిపోయేటువంటి విధంగా ఈరోజు మేము నో బ్యాగ్ డే సందర్భంగా చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి రైతు బజార్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి నా సహ ఉపాధ్యాయులైనటువంటి విజేందర్ రెడ్డి గారికి, మరి నిగ్గుల శ్రీదేవి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా నేను ఒక్కడిని ఏం చేయలేను, నాకు సహకారం ఉంటేనే నేను ఈ పని చేయగలిగినాను. మరొకసారి నాకు సహాయ సహకారం అందించినటువంటి మా యొక్క ఉపాధ్యాయ బృందానికి నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇక ముందు కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తూ నాకు చేదోడు వాదోడుగా ఉంటూ మనందరం ఈ పాఠశాల అభివృద్ధికి మరి పాటుపడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లులు బాగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఆ తల్లులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందు కూడా మేము పాఠశాలలో ఏ కార్యక్రమం చేపట్టినా మీరందరూ ముందుండాలని కోరుకుంటూ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మనం పిల్లగానే మన స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల స్వామి గారు రావడం, చెర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు కూడా రావడం జరిగింది. వారికి కూడా మరి చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పక్షాన, విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.